విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మీరు సంతానం కోసము సంతానం కలగాలి అంటే ఒక మంత్రం చెప్పారు. దాన్ని పఠిస్తూ ఉంటే సంతానం తప్పకుండా కలుగుతుంది అని. కలిగిన వారు కూడా ఉన్నారు ఈ కాలంలో చెప్పారు. సంతాన గోపాల మంత్రం అని దానికి పేరు. సంతాన గోపాల మంత్రము చాలా చక్కగా వివరించారు. కొందరు స్త్రీలు గర్భాధారణ చేస్తారు, కానీ 3వ నెలలోనో 4వ నెలలోనో 5వ నెలలోనో అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందువల్ల అంటారు? అంటే ఒకటండి, అబార్షన్స్కి పౌరాణికంగా ఒక కారణం ఉంది. ఇప్పుడు శారీరకంగా మనకున్నటువంటి మెడికల్ సైన్స్ ద్వారా ఒక కారణం ఉంది. ముందు పురాణాన్ని చెప్పుకోవాలి అంటే, ఒక వ్యక్తి రుణపడి ఉన్నప్పుడే మన గర్భంలో వాళ్ళు పిండ రూపంలో వస్తారు. తల్లి కొడుకులకి కానీ తల్లి కూతులకు కానీ మన గర్భాన జన్మించడానికి మనకి వాళ్ళు రుణపడి ఉంటారు. ఆ రుణం తీర్చుకోవడానికే మన గర్భంలో వాళ్ళు ప్రవేశిస్తారు. అది పురాణ కారణం. అంటే పూర్వజన్మ ఈ తల్లి కడుపున పుట్టి నువ్వు రుణం తీర్చుకోరా అంటుంటారు. నీ చచ్చి నీ కడుపున పుడతానమ్మా అనేవాళ్ళు ఇద్దరుకు. చాలా మంచి ఇది చచ్చి నీ కడుపున పుడతానేమిటి అంటే, ఈ కాలం వాళ్ళకి అర్థం కూడా కాదు. చచ్చి నీ కడుపున పుడతానంటే, చచ్చి నీ కడుపున పుట్టి నీ రుణం తీర్చుకుంటాను, నాకు ఈ జన్మలో ఇంత సహాయం చేసావు అని చెప్పడం అనమాట. అందుకని చచ్చి నీ కడుపున పుడతానని అంటూ ఉండేవాళ్ళు. ఈ మాట మనం చిన్నప్పుడు చాలా సార్లు వినేవాళ్ళం మా కాలంలో. అందుకని ఒక స్త్రీకి గర్భధారణ జరిగి దాంట్లో పిండ రూపం ఏర్పడింది అంటే, ఆ పిండము ఈ స్త్రీకి రుణపడి ఉండే ఆ గర్భంలో ప్రవేశించారు. ఈ పిండానికి ప్రసవాన్ని ఇచ్చి శిశు సేవలన్నీ చేయటానికి ఈవిడ ఆ పిండానికి రుణపడి ఉంది. ఈ రుణమే తల్లి కొడుకుల రుణం అన్నమాట. తల్లి బిడ్డల రుణం ఏంటంటే, ఒకళ్ళకొకళ్ళు రుణపడి ఉంటారు. ఎందుకు ఎక్కువ కాలం ఉండకుండా అంటే వాళ్ళకి ఆయుష్ ఉండదు. వాళ్ళకి ఆయుష్ ఎంత ఉండాలో అంతే ఇచ్చి బ్రహ్మదేవుడు ఆ పిండోత్పత్తి చేస్తాడు. అందుకని ఈ శిశువులు మహాభారత కాలంలో ఎన్ని అబార్షన్స్ లేవండి మనకి. గర్భ విచ్ఛేదం జరిగిన సన్నివేశాలు ఎన్ని ఉన్నాయి మనకి, చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఆ జన్మ రుణాలన్నమాట. అంతే, ఆ జన్మ రుణం తీర్చుకోవడానికి గర్భంలో ప్రవేశించి తర్వాత ఆ పిండం నాశనం అయిపోయి బయటికి వచ్చేస్తుంది. ఇది పౌరాణికంగా మనం చెప్పుకునే కారణం. అంటే రుణాన్ని తీర్చుకోవటం కోసం పిండ రూపంలో ప్రవేశించి ఆ రుణకాలం ఎంతకాలం ఉందో అంతే ఆయుష్తో గర్భంలో ఉండి మధ్యలోనే గర్భ విచ్ఛేదం అయిపోవడం పౌరాణిక కారణం. ఇక ఇప్పుడు కాలంలో అబార్షన్స్ అంటే ఎట్లా జరుగుతున్నాయంటే, వాళ్ళకి లోపల యూట్రస్ చాలా బలంగా ఉండకపోవటం కారణం ఒకటి. తర్వాత ఈ వర్కింగ్ టెన్షన్స్తో స్త్రీలకి రెస్ట్ తీసుకునే సమయం దొరకదు. నిజంగా గర్భాధారణలు రాత్రి లేకుండా చేయటం పాపం. వాళ్ళు ఆ ల్యాప్టాప్లు పట్టుకొని అర్ధరాత్రి వరకు మీటింగ్లు, ఇంట్లో సంసార బాధ్యతలు ఇవన్నీ ఉండటంతో స్త్రీలకి ఏ విషయానికి విశ్రాంతి దొరకటం లేదండి. అస్సలు దొరకట్లా. ఎందుకంటే ఈ స్త్రీలు నిజంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఎప్పుడైతే బాగా స్ట్రెస్కి గురవుతారో ఆ లోపల పిండానికి బలం ఉండదు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు కొన్ని చర్యలు అవలంబించాలి తప్పనిసరిగా. విశ్రాంతి తీసుకోవడం ఒకటి, బలమైన ఆహారం తీసుకోవడం, సమయానికి టైంకి తీసుకోవడం ఒకటి, ఇవన్నీ అందరు డాక్టర్లు చెప్తూనే ఉంటారు. వీళ్ళ ఉద్యోగ ధర్మమాని వాటికి వీలు పడదు. అసలు నిద్రపోవటానికే వాళ్ళకి అవకాశం దొరకదు. అవునండి. ఇలా కొన్ని శారీరక కారణాల వలన అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. ఆ రకంగా ఈ గర్భం నిలవటానికి మధ్యలోనే ఈ గర్భ విచ్ఛేదం జరగకుండా 9 నెలలు గర్భధారణ పూర్తయి సత్సంతానం కలగటానికి కూడా ఒక చక్కటి మంత్రం ఉందండి. చెప్పండి. చిన్న మంత్రాలేనండి, అవి ఎంతో శక్తివంతమైనవి. నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః. ఎంత చిన్న విషయమో చూడండి. మనకు వచ్చిన దుర్గాదేవి నమస్కరిస్తున్నాం దీంట్లో. ఏమండి, మనకు తెలిసిన నామమే నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః. అద్భుతమైన మంత్రం అండి. నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః. దేహిమే తనయం గర్భరక్షాం కురుస్వనః. చిన్న మంత్రం. నాకొక కొడుకు నువ్వు తల్లి, నా గర్భరక్షణ కూడా నువ్వే చెయ్యి. గర్భరక్షణ కూడా ఆమె చెయ్యాలి అని దుర్గాదేవిని ప్రార్థించడం. ఎంత చక్కటి మంత్రం అండి. నమో దేవ్యై మహాదేవి. ఆవిడ మహాదేవి అయినటువంటి దుర్గాదేవికి నమస్కరిస్తున్నాను. దేహిమే తనయం
గర్భరక్షాం కురుస్వనః, నాకు ఎటువంటి గర్భ విచ్ఛేదన జరగకుండా నువ్వు నా యొక్క గర్భాన్ని రక్షించు తల్లి అని చెప్పుకోవడం.